హాయ్ హలో నమస్తే. నేను మీ లావణ్య. వెల్కమ్ టు ఎల్కే క్రియేటివ్ థింగ్స్. ఫ్రెండ్స్, నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా, సమ్మర్ హాలిడేస్ అని చెప్పి నేనైతే వచ్చాను. పాప మరి అమ్మ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళదని చెప్పేసి నేనే కావాలని చెప్పి ఓ డెసిషన్ అయితే తీసుకున్నాను. అక్క వాళ్ళు వెళ్తుంటే వాళ్ళ ఊరికి అమ్మను కూడా పంపించాను. అమ్మ కూడా 2 రోజులు రెస్ట్ తీసుకుంటుంది కదా, కొంచెం ఎప్పుడు ఇంట్లో 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 పనులతోనే ఉండిపోతుంది పాప. మనమైతే ఎప్పుడంటే అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి, అత్త వాళ్ళ ఇంటికి టూర్లని అదని ఇదని వెళ్తూనే ఉంటాం. కానీ మన మదర్స్ మాత్రం ఎక్కడికి వెళ్ళరు. సో పంపించాను, కానీ అసలు అమ్మ లేకుండా అయితే ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండాలనిపించట్లేదు. ఎవ్వరూ లేకుండా ఒక్కదాన్నే ఉన్నట్టుగా లోన్లీగా అనిపిస్తుంది. అమ్మ ఉంటే అదో ఏదో కబుర్లు చెప్పుకుంటూ పనులు చేసుకుంటూ అలా అలా గడిచిపోతుండే. అమ్మ లేకుండా అయితే ఇల్లంతా అసలు ఎట్లనో ఉంది. నాకైతే అస్సలు ఉండాలనిపించట్లేదు. సరే అని చెప్పేసి ఇంకా తినాలి కదా అని చెప్పేసి వంట అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈరోజైతే గోకరకాయ కూర చేస్తున్నా ఇంట్లో. ఇంకా ప్రాసెస్ అంతా స్టార్ట్ చేశాను. వీడియో కూడా పెట్టక ఒక 4-5 డేస్ అవుతుంది కదా అని చెప్పేసి ఇక్కడ అంతా కంఫర్టబుల్గా లేదు. అయినా కూడా వీడియో షూట్ చేస్తున్నాను. గోకరకాయ కూర అయితే ప్రిపేర్ చేశాను. ముందుగా గోకరకాయలన్నీ తుంపేసి అలా పక్కన పెట్టుకున్నాను. తర్వాత పెనం పెట్టేసి ఆయిల్ పోసి కొంచెం కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ యాడ్ చేశాను. తర్వాత ఇంకా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అయితే ఇంకా గోకరకాయలు యాడ్ చేశాను. గోకరకాయల కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో అమ్మ అయితే మిల్క్ పోసి వండితే చాలా బాగుంటుంది. మిల్క్ పోసి పచ్చిమిర్చి వేసి వండితే అబ్బా టేస్టే వేరు. అసలు సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. గోకరకాయ ఫ్రై కూడా బాగుంటుంది. వాటర్ పోసి వండితే అంత మంచిగా అనిపించదు. బట్ నేనైతే వాటర్ పోసే వండుతున్నాను ఈరోజైతే. కొంచెం గోకరకాయలు మగ్గిన తర్వాత టమాటా 1-2 టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు. గ్రేవీ వస్తుంది కదా అని చెప్పి నేను టమాటా కూడా యాడ్ చేశాను. నాన్న అయితే ఫ్రైలు ఎక్కువ తినడు. సో గ్రేవీ ఉంటేనే తింటాడని చెప్పి నేను కొంచెం వాటర్ పోసి వందామని చెప్పి ఇలా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. టమాటా గోకరకాయలు మగ్గిన తర్వాత కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి మంచిగా. గోకరకాయలు మంచిగా వేగిపోవాలి. మంచిగా కుక్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నంలో పెట్టుకొని తింటుంటే టేస్ట్ అయితే అసలు అవసరం ఉంటుంది గోకరకాయలు. పాపం అమ్మ కూడా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి ఎక్కడ స్టే చేయదు. మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ కల్లా ఊరు వచ్చేస్తుంది. మళ్ళీ పాపం పోయిన దగ్గర నుంచి నిన్న మార్నింగ్ వెళ్ళింది. ఈ రోజు వరకు అసలు ఫోన్లు చేస్తూనే ఉంది. ఏం చేస్తున్నావు, తిన్నావా లేదా, పిల్లలు ఏం చేస్తుర్రు, ఏడిపిస్తుర్రా, ఇబ్బంది పెడుతున్నారా, ఒక్కదానివే ఉన్నావా అని చెప్పేసి పోయిన హ్యాపీ కూడా లేకుండా పాపం నా గురించి ఆలోచిస్తూ ఉందమ్మ. ఇక్కడేమో నేను ఒక్కదాన్నే ఉన్నా. పిల్లలు ఇక చికాకని కాదు, బట్ ఇక్కడ ఎవరు అంత కంఫర్టబుల్గా లేదు నాకైతే. అమ్మ ఉంటే కొంచెం పిల్లల్ని ఆడిపించుకుంటే అట్లా అట్లా టైంపాస్ అవుతుండే. అమ్మ లేకపోయేసరికి అంత బోర్గా ఉంది. ఆడుకునేడానికి పిల్లలకి ఎవరు లేరు ఇక్కడ ఫ్రెండ్స్. అమ్మ వాళ్ళ ఇల్లు వచ్చేసి ఇటు చివర్లో ఉండిద్ది పొలాలలో. సో ఇంకా మనుషులు కూడా అంతగా ఎవరు కనిపించట్లేదు. సో నాకైతే కొంచెం ఇబ్బందిగానే ఉంది. గోకరకాయలు అయితే వేగిపోయినాయండి. ఇందులో నేను కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. కారానికి సరిపోయిన కొంచెం టేస్ట్కి సరిపోయిన సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. మా చిన్న అబ్బాయి కూడా నా పక్కన వచ్చి నేను వాయిస్ ఇస్తుంటే అని మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. అలా అలా గడిచిపోతుంది మాకైతే ఈరోజు ఇంటి దగ్గర. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 to 10 minutes అలా ఉడికించుకుంటే గ్రేవీ గోకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.